ఆ! బాగున్నారా? మా చిన్నప్పుడు ఒక రూమర్ ఉండేది. 'నాగార్జున గారు ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్‌కి ఒకసారి ఫారెన్‌కెళ్ళి ఆయన బ్లడ్ మొత్తం చేంజ్ చేసుకుంటారు. అందుకే ఆయన అంత యంగ్‌గా ఉంటారని.' అదైతే రూమరే. కానీ అప్పుడెప్పుడో అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి రీసెంట్ సెలబ్రిటీస్ వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌కి కానీ, హెల్త్, స్కిన్ కేర్, కాస్మెటిక్ ప్రొసీజర్స్‌కి ఫారెన్‌కే ఎందుకు పరిగెడతా ఉంటారు? ఏం మన దగ్గర లేవా? ఎందుకంటే అక్కడ మనకన్నా రీసెర్చ్ స్ట్రాంగ్‌గా ఉంది. రీసెర్చ్ అంటే ఏదైనా ఒక కొత్త విషయం కనుక్కుంటే దానికి ఫస్ట్ పేటెంట్ తీసుకుంటారు. తర్వాత క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. అంటే ఎలుకల మీద, మనుషుల మీద ట్రయల్స్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఎఫ్‌డీఏని అప్రోచ్ అవుతారు. ఎఫ్‌డీఏ అప్రూవ్ చేసిన తర్వాత మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. దీనికి కొన్ని ఇయర్స్ పట్టిద్ది. అది మార్కెట్‌లోకి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనలాంటి కంట్రీస్‌కి రావడానికి ఇంకొక 5-10 ఇయర్స్ పట్టిద్ది. అందుకే డబ్బులున్నోళ్ళు ఫారెన్ పరిగెత్తేది. అలా 1906లో ఆర్థర్ హార్డెన్ అండ్ విలియం జాన్ యంగ్ అనే ఇద్దరు సైంటిస్టులు బీటా ఎన్ఎంఎన్ అనే మాలిక్యూల్ని కనుక్కున్నారు. బీటా ఎన్ఎంఎన్ అంటే బీటా నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ బి3. జాగ్రత్తగా వినండి, మన బాడీ సెల్స్తో తయారు చేయబడింది. ఒక్కొక్క సెల్ ఎన్ఏడి ప్లస్ అనే మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ఎంఎన్ అనే ఒక కోఎంజైమ్ కావాలి. 30 ఇయర్స్ తర్వాత ఎన్ఎంఎన్ లెవెల్స్ న్యాచురల్‌గా తగ్గిపోతాయి. అంటే ఎన్ఏడి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దీనివల్ల మన సెల్స్ ఏజ్ అవుతాయి. అల్టిమేట్‌గా మనం కూడా ఏజ్ అవుతాం. కాబట్టి బయట నుండి ఎన్ఎంఎన్ తీసుకోవడం వల్ల ఈ సెల్స్ మళ్ళీ ఎన్ఏడిని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల యంగ్‌గా ఉండడమే కాకుండా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అంటే డయాబెటిస్ కానీ, ఆర్థరైటిస్ కానీ అలాంటివి రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేసిద్దనమాట. ఒకసారి గూగుల్‌కి వెళ్ళి కంట్రీస్ విత్ బెస్ట్ ఏజ్ రిలేటెడ్ హెల్త్ అని కానీ, కంట్రీస్ విత్ స్లో ఏజింగ్ అని కానీ కొడితే జపాన్ అండ్ సౌత్ కొరియా ముందొస్తాయి. ఈ జపాన్ అండ్ సౌత్ కొరియా వాళ్ళు తెగ తాగుతారు సిగరెట్లు. మరి సిగరెట్లు తాగేవాళ్ళు ఏజ్ త్వరగా అయిపోవాలి కదా! త్వరగా చనిపోవాలి కదా! ఎందుకంటే జాపనీస్ ఇంకా సౌత్ కొరియన్ పీపుల్ కిమిచి అనే ఒక సలాడ్‌ని రోజు తీసుకుంటారు. ఆ కిమిచి అనేది క్యాబేజ్‌ని కుళ్ళబెట్టి తయారు చేస్తారు. ఈ బీటా ఎన్ఎంఎన్ అనేది నేచురల్‌గా క్యాబేజ్‌లో ఎక్కువగా దొరుకుతుంది. ఆ రకంగా వాళ్ళు స్మోకింగ్ చేసినప్పటికీ బీటా ఎన్ఎంఎన్ ఏదో ఒక ఫార్మ్‌లో తీసుకుంటున్నారు. ఇంకా ఈ బీటా ఎన్ఎంఎన్ అనేది జపాన్‌లో లీగల్‌గానే వాడతారు. మన ఇండియాలో కూడా లీగలే. కాకపోతే ఎలా వాడాలో, ఎంత వాడాలో తెలీదు చాలామందికి. ఈ బీటా ఎన్ఎంఎన్ నేచురల్‌గా కూడా కొన్నిట్లో దొరికిద్ది. అదేంటంటే క్యాబేజ్, బ్రోకలి, ఎడమాము, అవకాడో, రా బీఫ్, ఇంకా ష్రింప్ ఇలాంటి వాటిలో నేచురల్‌గా దొరికిద్ది. బీటా ఎన్ఎంఎన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి డయాబెటిస్ రాకుండా హెల్ప్ చేస్తది. యాంటీ ఏజింగ్‌కి హెల్ప్ చేస్తది. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తది. ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఇందాక చెప్పాను కదా! ఆర్థరైటిస్ లాంటివి రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తది. లైఫ్ స్పాన్‌ని పెంచుతది. బీటా ఎన్ఎంఎన్ ఎలా వాడాలి? ఇనీషియల్‌గా 30 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు స్టార్ట్ చేయాలి వాడడం. 250 ఎంజీ వన్స్ పర్ డే స్టార్ట్ చేసి 6 మంత్స్ తర్వాత 500 ఎంజీ వన్స్ పర్ డే కంటిన్యూ చేయాలి. ఒకవేళ బీటా ఎన్ఎంఎన్ కొనలేని వాళ్ళు కనీసం నార్మల్ నికోటినమైడ్ సప్లిమెంట్స్ అన్నా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ దొరుకుతది?